ఈరోజు మనం ఈ వీడియోలో చాలా కామన్‌గా అడిగే డౌట్ మేడం ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. హలో అండి. నేను మీ డాక్టర్ అనుష రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. ప్రతి ఒక్క పేషెంట్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత అన్ని జాగ్రత్తలు చెప్పినాక కూడా బయట వాళ్ళ మదర్ కానీ, వాళ్ళ మదర్ ఇన్ లా కానీ, వాళ్ళ హస్బెండ్ కానీ, లేదంటే డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మళ్ళీ పేషెంట్ కానీ మళ్ళీ వచ్చి అడిగే రిపీటెడ్‌గా కామన్ డౌట్స్ ఏంటి అంటే, మేడం నేను ఏం తినాలి? ఏం తినకూడదు? ఇప్పుడు ఇంటికెళ్ళాలంటే జర్నీ చేయాలి కదా! మరి వెళ్ళొచ్చా? బైక్‌లో వెళ్ళొచ్చా? ఆటోలో వెళ్ళొచ్చా? కారే తెచ్చుకోవాలా? ఎలాంటి హస్బెండ్, వైఫ్ కలిసి ఉండొచ్చా? మెడికేషన్స్ ఎలా వాడుకోవాలి? సక్సెస్ అవ్వాలంటే ఇంకేదైనా మంచి మందులు రాయండి మేడం అని అడుగుతుంటారండి. సో, ఐవీఎఫ్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత చాలామంది లేచి ఆ బెడ్ నుంచి లేసి దిగడానికి కూడా భయపడుతుంటారు. సో, ఇది ఐవీఎఫ్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అంటే మీ గర్భసంచి లోపల ఎంబ్రియోస్‌ని ప్లేస్ చేస్తామండి. గర్భసంచి అనేది ఒక క్లోజ్డ్ క్యావిటీ. బేబీస్‌ని పెట్టాక అది మూసుకుపోతుంది. మీరు లేసి దిగడం వల్లనో, లేసి టాయిలెట్‌కి వెళ్ళడం వల్లనో బేబీస్ జారి కింద పడిపోవు. సో, మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత బ్లాడర్ ఫుల్ మీద చేస్తాం కదా! లేసి యూరిన్‌కెళ్ళేసి నిదానంగా కాసేపు రెస్ట్ తీసుకొని, ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని మీ ఇంటికి వెళ్ళొచ్చండి. సో, వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కార్‌లోనే వెళ్ళాలా అంటే కార్‌లోనే వెళ్ళాలని ఏం చెప్పము. ఇదర్ ఆటోస్‌లో కానీ, బసెస్‌లో కూడా వెళ్ళొచ్చు. కాకపోతే గతుకులున్న రోడ్డు మీద కొంత జాగ్రత్తగా వెళ్ళమని మాత్రం చెప్తాం. హెవీ జర్నీస్ మాత్రం చేయకూడదని చెప్తాము. యాక్టివిటీస్ కంప్లీట్‌గా బెడ్ రెస్ట్‌లోనే ఉండాలా అంటే కంప్లీట్‌గా బెడ్ రెస్ట్‌లో ఉండమని మేము అస్సలు చెప్పమండి. చాలా స్టడీస్‌లో తేలింది ఏంటి అంటే బెడ్ రెస్ట్‌లో ఉన్న ఫీమేల్స్ తోటి ఉన్న వాళ్ళతోటి కంపేర్ చేస్తే వర్కింగ్ ఫీమేల్స్‌కి ఎక్కువ సక్సెస్ ఉంది. ఎందుకంటే బెడ్ రెస్ట్‌లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అదే ఆలోచన నడుస్తుంది. నాకు అతుకుతుందా బేబీ? ఇంకా సింప్టమ్స్ రాలేదండి. ఎప్పుడు స్ట్రెస్‌లో ఉంటారు కాబట్టి వీళ్ళల్లో ఆ స్ట్రెస్ వల్ల బేబీని అతికించుకునే తత్వం అనేది చాలా తగ్గిపోతుందంట. సో, బెడ్ రెస్ట్ ఉండాల్సిన అవసరం అస్సలు లేదండి. చిన్నగా లేచి మీ యాక్టివిటీస్ అన్నీ కూడా చేసుకోవచ్చు. వర్కింగ్ ఫీమేల్స్ చక్కగా నెక్స్ట్ డేనే వర్క్‌కి మళ్ళీ వెళ్ళొచ్చు. సో, కాకపోతే హెవీ ఎక్సర్‌సైజెస్, స్ట్రెన్యూయస్ జాబ్స్, బరువులు లేపడం, బకెట్లు లేబెట్టడం, బట్టలు జాడించడం, హస్బెండ్ వైఫ్ కలవడం ఇలాంటివి మాత్రం చేయొద్దు. లేసి చిన్న పనులన్నీ చేసుకోవచ్చు. వర్కింగ్ ఫీమేల్స్ వర్క్‌కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఏం తినాలి? ఏం తినకూడదు? అని అడుగుతుంటారు. జనరల్‌గా ఫ్యాన్సీ ఫర్టిలిటీ డైట్స్ అంటూ ఏమీ ఉండవండి. ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత మీకు మెడికేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈజీగా అరిగే ఫుడ్స్ తినమని చెప్తాము. ఉప్పు, కారం, పులుపు, స్పైసీ ఫుడ్స్, నాన్ వెజ్ ఇలాంటివి తీసుకుంటే గ్యాస్ట్రైటిస్ కడుపులో మంట అయ్యేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటది కాబట్టి కొంత బ్లాండ్ ఫుడ్, ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోమని చెప్తాం. అంతేగాని ఇదే తినాలి, అదే తినకూడదు, ఫ్యాన్సీ ఫర్టిలిటీ డైట్స్ ఇలా వాటర్ మిలన్ తిరిగితే బీట్రూట్ జ్యూస్ తాగితే బేబీ అతికేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఫ్యాన్సీ ఫర్టిలిటీ డైట్స్ అంటూ ఏమీ ఉండవండి. కొంతమంది ఇంకా ఫన్నీ డౌట్స్ అడుగుతారు. మేడం స్నానం చేయొచ్చా? తలస్నానం చేయొచ్చా? ఇవన్నీ చేయొచ్చా? అది చేయొచ్చా? ఇది చేయొచ్చా? ఇవన్నీ అపోహలు ఏమీ పెట్టుకోకండి. ఈ డైలీ ఎలా అయితే ఉంటున్నారో ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత కూడా అలాగే ఉండొచ్చు. ఎక్కువ హెవీ జర్నీస్, స్ట్రెన్యూయస్ యాక్టివిటీస్, స్పైసీ ఫుడ్స్ తీసుకోకపోతే సరిపోతుంది. మీరు చాలా జాగ్రత్తగా చేయాల్సింది ఏంటి అనంటే టాబ్లెట్స్ టైమ్ టు టైమ్ వేసుకోవడం. టాబ్లెట్స్ బయట నుంచి ఇచ్చే హార్మోనల్ సపోర్ట్ కాబట్టి టాబ్లెట్స్ మిస్ చేస్తే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల బేబీ అతికేదానికి కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి టాబ్లెట్స్ మాత్రం టైం టు టైం తీసుకోవాల్సింది ఉంటుందండి. సెకండ్ థింగ్, చాలామంది టెన్షన్ పడుతుంటారు. మేడం నాకు సిమ్టమ్స్ ఇంకా ఏమీ రావట్లేదు, లేదంటే స్లైట్గా బ్లీడింగ్ అవుతుంది అనేసి. యూజువల్గా బేబీని పెట్టాక 1 వీక్ తర్వాత 5 డేస్ తర్వాత బేబీ అతికేదానికి లోపల అతికేటప్పుడు కొంత లైట్గా బ్రౌనిష్ డిశ్చార్జ్ కనిపించేదానికి స్కోప్ ఉంటుందండి. దీన్ని ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటారు. సో, బేబీని పెట్టాక ఒక 5 డేస్కి కాస్తంత బ్లీడింగ్ కనిపిస్తే పెద్దగా కంగారు పడకండి. అది యాక్చువల్లీ పాజిటివ్ సైన్. కొంతమంది అడుగుతారు, మేడం నాకు బేబీని పెట్టారు కానీ ఎటువంటి సిమ్టమ్స్ లేవు అనేసి. అందరికీ సిమ్టమ్స్ ఉండాలని అస్సలు లేదమ్మా. జనరల్‌గా చాలామంది అనుకుంటారు, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కాబట్టి వామిటింగ్స్ ఇంకా రావట్లేదు, ఇంకా బ్రెస్ట్ ఇవన్నీ ఏమీ ఉండవమ్మా. చాలామందికి యాక్చువల్లీ చెప్పాలి అని అంటే పీరియడ్స్ వచ్చే ముందు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయో అలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. సో, సిమ్టమ్స్ వచ్చినా రాకపోయినా, ఉన్నా లేకపోయినా, పీరియడ్స్ వచ్చే సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా వాటికి మీకు ప్రెగ్నెన్సీ వచ్చేదానికి సంబంధం ఎటూ ఉండదు. బేబీని పెట్టాక 14 డేస్‌కి బీటా హెచ్‌సీజీ హార్మోన్ టెస్ట్ చేసుకుంటే అందులో తెలుస్తుంది మీకు ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని. సిమ్టమ్స్ బట్టి, మీరు ఈ సైన్స్‌ని బట్టి పెద్దగా కంగారు పడి గూగుల్ చేసి స్ట్రెస్ తెచ్చుకొని అవి నాకు లేవే అని కంగారు మాత్రం పడకండి. సో, ఫర్దర్‌గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. విల్ గెట్ బ్యాక్ టు యూ. థాంక్ యూ.